ఈ వీడియోని ఎన్టీఆర్ వర్ధంతి రోజున రికార్డ్ చేస్తున్నానండి. అండ్ ఈ వర్ధంతి రోజు నా అభిప్రాయాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అండ్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళకి తెలియజేస్తున్నాను. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇది చాలామంది కొత్త వారికి రీచ్ అవుతుంది. సో మీ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఇంట్రడక్షన్ వీడియో చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర ఎంతోమందికి ఆదర్శప్రాయం అండి. ఆయన వచ్చిన విధానం కానీ, ఆయన పోరాడిన పోరాటాలు కానీ, ఆయన రాజకీయాల్లో తీసుకొచ్చిన మార్పులు కానీ ఎంతో ప్రశంసనీయం. అదేవిధంగా ఆయన కేంద్రంతో తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడిన విధానం కానీ, అలాగే మన జాతిని మన సరిహద్దులు దాటి విదేశాలకి విస్తరించేలాగా ఆయన చేసిన ప్రయత్నం కానీ ఎంతో ప్రశంసనీయం. కానీ నా బాధ ఒకటేనండి, ఎవరి చరిత్ర అయినా ముగించేటప్పుడు అది మంచి ముగింపు ఉంటే బాగుండేది. కానీ కొన్ని రాజకీయ కారణాల వల్ల, అప్పుడున్న పరిస్థితుల వల్ల ఆయన కథ మంచిగా ముగియలేదని నా భావన. నాకేమనిపించిందంటే, నందమూరి తారక రామారావు గారు అలా మరణించకుండా మన దేశ ప్రధాని అయ్యి, రాష్ట్రంలో చంద్రబాబు గారు కానీ, బాలకృష్ణ గారు కానీ సీఎం అయ్యి ఉండి, ఆయన అంతర్జాతీయ లెవెల్లో టారిఫ్స్ కానీ వేరే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ముఖ్య పాత్ర వహించి ఉండుంటే బాగుండేదని అనిపించింది. ఎలాగైతే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కానీ అమెరికా ప్రెసిడెంట్గా కొత్త చేంజెస్ని, కొత్త రిఫార్మ్స్ని ఎలా తీసుకొస్తున్నారో, అలాగే ఎన్టీఆర్ గారు ఆ వయసులో అలాగే దేశ ప్రధాని అయ్యుండుంటే బాగుండేదని నా అభిప్రాయం. బట్ అప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులకి అప్పుడు జరిగిన గతం ఒక నిదర్శనం. సరే, ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాం. ఈ వీడియోలో చాలా మాట్లాడుకున్నాం. ఈ వీడియో ఇంతవరకు చూసినట్లయితే చాలా ధన్యవాదాలండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.